కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అన్నా 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 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ యువత భవిష్యత్తు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి ఉద్యోగాల ప్రకటనను భర్తీ చేయడం అనేది తెలంగాణ యువత తరపున మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు స్వాగతం పలుకుతా ఉన్నాం. ప్రజాపాలన వచ్చి దాదాపు 30 నెలలు అవుతున్నటువంటి సందర్భంలో ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేసుకొని మళ్ళీ ప్రతి ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచించడం, ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఉద్యోగాల భర్తీ కావడం అనేది, అదేవిధంగా పరీక్ష గ్యాప్ ఉండే విధంగా నిరుద్యోగుల అభ్యర్థన మేరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం, ఇవాళ ప్రధానంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లతో పాటు ఎడ్యుకేషన్ సంబంధించి డిప్యూటీ డిఓల సంబంధించి అంశం కానీ, ఇంకా డైట్ లెక్చర్ల అంశం కానీ, ఇట్లా ఉన్నటువంటి ప్రతి ఖాళీల వివరాలను ఇవాళ పొందుపరిచి ప్రతి 3 నెలలకు ఒకసారి భర్తీ చేయడం అనేది కూడా ఇది నిరుద్యోగుల భవిష్యత్తుకు తీర్చిదిద్దే ప్రభుత్వంగా మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలు నోటిఫికేషన్ లేదని అశోక్ నగర్ వేదికగా చిక్కడపల్లి లైబ్రరీ వేదికగా నిరుద్యోగులను అడ్డుపెట్టుకొని ఎన్నో రకాల కుట్రలు చేసి ప్రభుత్వాల మధ్య నిరుద్యోగుల మధ్య అగాధాన్ని విద్వేషాలని సృష్టించాలనుకున్నా కూడా తెలంగాణ నిరుద్యోగులు విద్యావంతులు యువత ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ కుట్రలను విష ప్రచారాలను తిప్పికొట్టి ప్రజాపాలన ద్వారానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలోనే ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యమని మనం నిరూపించగలిగాను. బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు ఇవ్వకుండా పెట్టిన పరీక్షలు లీకేజ్ అవ్వడం ఇవాళ నిరుద్యోగులకు ఎంతో ఇవాళ ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భంలో ఇవాళ నిరుద్యోగులకు ఆసట బాసటగా కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నంటి ఉండి వాళ్ళ హక్కుల కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోరాడింది. అధికారం రాగానే కూడా వాళ్ళ సమస్యలు కావచ్చు, ఉద్యోగాల భర్తీ అంశంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనడానికి ఈరోజు ప్రకటించిన ఉద్యోగాల నిదర్శనంగా మేము ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఒక పాలాభిషేకం చేసి తెలంగాణ యువత నిరుద్యోగులందరూ కూడా ముఖ్యమంత్రికి పాలాభిషేకాలు చేసి స్వాగతం పలకాల్సిందిగా తెలంగాణ యువత అందరూ కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. కాబట్టి ఇది ఒక మంచి రోజు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిరుద్యోగుల భవిష్యత్తు కోసం కానీ ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్లను పెట్టి స్కిల్ యూనివర్సిటీలు పెట్టి తెలంగాణలో ఇవాళ ఉద్యోగాల భర్తీతో పాటు విద్యా ఉపాధి ఇవాళ ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలను సృష్టించి తెలంగాణలో నిరుద్యోగ నిర్మూలన కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాటుపడుతున్నాడు అనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ అటవీ శాఖలో కానీ టౌన్ ప్లానింగ్ లో దీంట్లో ఉద్యోగాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. పోలీస్ శాఖలో ఉన్నటువంటి 18,000 ఉద్యోగాలు ఖాళీలు కనబడతాయి. ఇవాళ పోలీస్ శాఖలో ఆల్రెడీ డీజీపీ గారు గతంలోనే ప్రకటించారు. అది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటిస్తూ ఉంది. ఇది తెలంగాణ టీజీపీఎస్సీ నిన్ననే బుర్ర వెంకటేశం గారు చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఖాళీలను వివరించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ప్రతి పరీక్షకు కూడా గ్యాప్ ఉండే విధంగా ప్రభుత్వం ఇవాళ కమిషన్ చర్యలు తీసుకుంటా ఉంది. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు భవిష్యత్తులో ప్రతి ఖాళీలను నిరుద్యోగులకు చెందే విధంగా ప్రతి ఖాళీలు నిరుద్యోగులకు పరీక్షలు రాసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇది నిరుద్యోగ నిర్మూలన చేసే ప్రభుత్వం, ఇది ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం, నిరుద్యోగుల కన్నీళ్లను దూర్చే ప్రభుత్వంగా మేము భావిస్తూ ఉన్నాం. గతంలో నిరుద్యోగుల పొట్టలు కొట్టినటువంటి గత పాలకులైతే ఈనాడు వాళ్ళ జీవితాలు ఇచ్చి భరోసానిచ్చి ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రభుత్వంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ యువత నిరుద్యోగులందరూ కూడా స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలపాల్సిందిగా తెలంగాణ యువతకు మేము పిలుపునిస్తా ఉన్నాం. సెలక్షన్ కమిటీ ఆంధ్రతోనే ఉన్నారని చెప్పి ఇప్పటికీ ఎలిగేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు అవన్నీ కూడా ప్రభుత్వం సాల్వ్ చేస్తూ ఉంది. ఎక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ అనేది కాదు. ఉద్యోగాల భర్తీ సంబంధించిన అంశంలో నిరుద్యోగులకు మేము చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రాంతీయ భేదాలు అనేది సృష్టించాల్సిన అవసరం లేదు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యువత భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ కొంతమంది నిరుద్యోగులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఉద్యోగాలు ఇవ్వట్లేదు, నోటిఫికేషన్ ఇవ్వట్లేదు అని చెప్పి ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఈ రోజు వాళ్ళకి యొక్క అనుమానాలు తేటతెల్లం అయిపోయినాయి. గతంలో ఎన్ని అనుమానాల మధ్య నిరుద్యోగుల యొక్క పోరాటం అనేది న్యాయబద్ధ పోరాటం. నిరుద్యోగులు ఇప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా ఉంటారు. రాజకీయ పార్టీలలో భాగస్వామ్యం అయ్యే విద్యార్థులు గారు స్వాతంత్రంగా ఉండే నిరుద్యోగులు కాబట్టి వాళ్ళకు భయాందోళన ఆందోళన ఉండే ఈ రోజు నుంచి మన ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ప్రకటనతో పాటు ఉద్యోగాల భర్తీ నిన్న టీజీపీఎస్ చైర్మన్ గారు ప్రకటించారు. మొత్తం కూడా తెలంగాణ యువతకు అనుమానాలు కానీ ఆందోళన కానీ తొలగిపోయి వాళ్ళకు ఒక పూర్తి విశ్వాసంతో ఇక నమ్మకంతో ప్రభుత్వం మీద నమ్మకంతో ఇవాళ వారు ఉన్నారు. 3 నెలలకు ఒకసారి ఉద్యోగాల భర్తీ ఉంటుంది. తెలంగాణ యువత భవిష్యత్తు కోసమే
ఈ ప్రజాపాలన వాళ్ళ ఉపాధి విద్య ఇలా ఉద్యోగాల భర్తీ అనే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తూ ఉంది.